గుంటూరు జిల్లాలో మేమంతా సిద్ధం సభ ఈ రోజు ఎలా ఉండబోతుంది? చాలా భారీగా ఉండబోతుంది. ఎంతమంది వచ్చే అవకాశం ఉన్నారు ఇక్కడ? వస్తున్నారు ఎంతమంది? లక్ష మంది పైన అన్న, లక్ష మందికి పైన. ఎంతమంది వస్తున్నారు? ఎంతమంది ప్రజలు ఎందుకు వస్తున్నారు? జగన్ మీద నమ్మకం, జగనన్న మీద నమ్మకం, జగన్ చేసిన పనుల గురించి. ఎవడైనా మంచివాడు వస్తేనే ఎక్కువ మంది వస్తారన్నా, లేకపోతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అయితే వస్తారా? రారు కదా. అది కరోనాలో కనపడలేదు వాళ్ళు, కరోనాలో కనపడలే వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కనపడ్డాడు. కరోనాలో కనపడ్డాడు. ఆ హాస్పిటల్లో 500 రూపాయల భోజనం అంటే వెళ్ళిన పేషెంట్ ఇంటికాడ తల్లిదండ్రి కాడ చూడనట్టుగా చూసారు హాస్పిటల్. ఇప్పుడు చూస్తున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా సొంత చెల్లెళ్ళ షర్మిల ఉంది కదా, జగన్ కి సినిమా సంగతి వాళ్ళ వ్యక్తిగతంగా ఏమన్నా ఉన్నాయి అన్న, మాకు అనవసరం. దదకాకని మండలం మేము జగన్ ఫ్యాన్స్ అండి. జగన్ గారికి ఎందుకంటే ఇంత అభిమానంతో ఎందుకు వచ్చారమ్మా ఇక్కడికి? జగన్ మీటింగ్ కోసం వచ్చామండి. ఏమేమి వచ్చినాయమ్మా? మీకు ఏమేమి వచ్చినాయి? అన్ని పథకాలు అందుతున్నాయండి. గతంలో చంద్రబాబు నాయుడు ఇవ్వలేదా? ఇవ్వలేదండి. జగన్ వచ్చాక ఏమేమి అందినాయి మీకు? అమ్మఒడి, రైతు భరోసా, రుణమాఫీ ఆసరా, ఇంకా వాలంటీర్లు కూడా మనకి ఏం కావాలని ఇంటికి వచ్చిస్తున్నారండి. చంద్రబాబు నాయుడు వాలంటీర్ల మీద వద్దంటున్నాడు. వాలంటీర్ వద్దంటున్నాడండి. మరి కుదరదు, అట్ట వద్దంటే కుదరదు. వాలంటీర్లు లేని ఏం పని కాదు. వాలంటీర్లు ఉంటేనే మాకు పని అయ్యిద్ది, మాకు అది మంచి జరిగిద్ది. అసలు జగన్ అన్న వచ్చినాకే మా మంచి జరిగింది. చంద్రబాబు ఏంది ఆడాళ్ళకి అన్నం పెట్టు, మగాళ్ళకి అన్నం పెట్టు అయ్యా కూసేది మమ్మల్ని. మగాళ్ళకి అన్నం పెట్టి కళ్ళేమో తగ్గిస్తాడా, తగ్గించి మమ్మల్ని కనమని. మమ్మల్ని బాగా చూసుకున్నాడే. ఆయన చెల్లెళ్ళే అక్కలల్లే చూసుకున్నాడు. వాన వచ్చినా వస్తాం మేము. మాకు చెల్లెళ్ళు అక్కలల్లే చూసుకున్నాడు ఆయన. అభిమానం మాకు అందరికి. మాకు అభిమానం కోసం వచ్చాం. అభిమానం కోసం డబ్బులని మాకు అభిమానం. మాకు డబ్బులు అభిమానం. గుంటూరు జిల్లాలో మేమంతా సిద్ధం సభ ఎలా ఉండబోతుంది ఈ రోజు? చాలా బాగుండబోతుంది. ఎక్కడి నుంచి వచ్చారు? వెనిగల, గుంటూరు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళందరూ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా, జగన్ ఓడిస్తాం, ఇంటికి పంపిస్తాం అంటున్నారు. మేము సిద్ధంగా ఉన్నాంగా. ఎవరిని పంపించడానికి? చంద్రబాబు నాయుడు అందరిని పంపించడానికి. అంటే ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి మీకు? మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. ఇంకేం చేయాలా? అంటే ఈ పథకాలు పెట్టారు కదా, ఈ పథకాలు ఎక్కడ పెట్టలేదు, ఎవరు పెట్టలేదు, ఇంతవరకు ఎవరు పెట్టలేదు. మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే మీ ఆడవాళ్ళందరూ పవన్ కళ్యాణ్కి ఓట్లు వేస్తారంట కదా, ఎవరన్నారు ఆ మాట? ఎవరు చెప్పలేదు. మేము చెప్పలేదు. ఎవరం లేము. పవన్ కళ్యాణ్ అంటాడు ఆడవాళ్ళందరూ రాకే ఓటేస్తారు. చెప్పుకొని కొట్టుకొని టప్పాలు పర్లేదు. మీకు ఎవరి మీద ఉంది నమ్మకం? చంద్రబాబు నాయుడు మీద ఉందా లేదా జగన్ మీద ఉందా? జగన్. ఫ్యాన్ తిరుగుతూనే ఉంటది ఎప్పుడు. నమ్మకమా అభిమానం? అన్ని రెండు. 100 మంది వచ్చినా మా జగన్ అన్న లేరు. కోట్లేంటి రాని వెయ్యిలేంటి రాని మా జగన్ అన్న లేడు. జై జగన్, జై జగన్ మామ. ఎందుకు జగన్ గురించి ఇప్పుడు వచ్చా ఇక్కడికి? ఎందుకు వచ్చావు మీరు ఈ వయసులో? ఎందుకు వచ్చారు ఇక్కడ? మా జగన్ మామయ్య కోసం వచ్చాం. ఏం చేశాడు మీకు? స్కూల్లో ఏమైనా కట్టారా? ఏమైనా చేశాడా? స్కూల్లో కట్టారు, మా డాబ్లు ఇచ్చారు, మా జనం మొత్తం మా జగన్ మామయ్య. జగన్ అన్న గౌరవం. చంద్రబాబు నాయుడు చేయలేదా గతంలో? ఏం చేయాల? మరి ఈసారి మీకు సీఎం గా, చీఫ్ మినిస్టర్ గా మీ పిల్లలు, చిల్డ్రన్స్ అందరూ ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ మామయ్య. మా జగన్ మామయ్య రాలి, ఇంకెవరు వద్దు మాకు. ఇప్పుడు జగన్ ఇంటికి పంపిస్తానంటున్నాడు పవన్ కళ్యాణ్. మా జగన్ మామయ్య రావాలా. సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ కి ఓటేస్తారంట మీరు? జై జగన్, జై జగన్, జై జగన్. ఎవడి జై జగన్, జై జగన్. మాది పెదకాకాని మండలం, నంబూరు. నేను ఒక మాయదగుడు. తెలుగుదేశం పార్టీలో ఒక కమ్మతను వచ్చి ఒక పోరంబాకు, నేను 30-40 సంవత్సరాల నుంచి పండించుకునే పోరంబాకి నేను కాతికాలు తెచ్చాను, నువ్వు ఖాళీ చేస్తావా లేదని చెప్పి నా చేలో పోస్టులు పోసి రాళ్ళు వేసి రేకుల షెడ్ వేసాడు. ఇది కేసు పెడితే నేను తట్టుకోలేక నెలకొండుకున్నాయా, చేను నేను పండించుకుంటా, నువ్వు రావడానికి లేదన్నా. వాడు చేను మీద నా మీద ఫైట్ చేసి నానా బీభత్సం చేసాడు. అదేవిధంగా
మరి ఏటుకూరులో మా తాతగారి ఆస్తిని ఒక నాయుళ్ళు ఆపుకొని దాన్ని నానా బీభత్సంగా మమ్మల్ని అందరినీ కూడా మా మేనమాలో ఒక 5గురు, మేము ఒక 5గురు అంటే అందరినీ కూడా అడ్డగోలుగా ఖాళీ చేస్తారా లేదని చెప్పి మరి నాయుళ్ళు అడ్డం పరిచారు. ఈ విధంగా ఎన్ని పార్టీలో లేకపోయినా ఎన్ని చేసినా వాళ్ళు చేసే తప్పుల్ని కప్పించుకోవడానికి ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారు. యథార్థంగా వాళ్ళకి రాదు ఆ భూమి. మా తాతల నాటి నుంచి ఎర్రాజుకుంట భూమిని ఆక్రమించారు. మరి ఈ రకంగా నాయుళ్ళు చేశారు. ఇదే నాయుళ్ళు రేపు పొద్దున పవన్ కళ్యాణ్ వస్తే ఎంతమంది నాశనం చేస్తాడు, ఎంతమంది ఇదైపోతారు. ఇదే చంద్రబాబు వచ్చాడు అనుకో, ఎంతమంది పోరంబాకు మున్సిపాలిటీ భూములు కూడా నాయని ఆక్రమించుకొని ఈ విధంగా నెట్టేయడానికి ప్రవర్తిస్తారు. మున్సిపాలిటీ భూములు 30-40 ఏళ్ళ నుంచి పండించుకునే మున్సిపాలిటీ భూమి నాది అని వచ్చాడు. అది గుంటూరు పైపుల ఛానల్ కింద ఉన్న భూమిని నేను పండించుకుంటున్నా. అలాంటి భూమిని ఒక కమ్మతను వచ్చి నాది అని ఇచ్చేస్తే నేనేం చేయగలను? నేను తట్టుకోగలను ఆ కమ్మతన్ని? ఇలాంటి పరిస్థితుల్లో ఈ కమ్మ కులానికి నాయుళ్ళకి ఓట్లేసి ఈ లేబరు ఈ జనం అంతా ఏమైపోవాలి? కొద్దివాళ్ళు. నాకు తల్లిదండ్రులు లేరు, నాకు పెన్షన్ లేదు. ఈరోజు ముసలోళ్ళు, గుడ్డోళ్ళు, కుంటోళ్ళు అనేక మంది బతుకుతున్నారు అంటే ఈ జగనన్న పుణ్యమే. గతంలో పంచాయతీకి పోయి నుంచొని అన్నానికి వస్తే వాడు పెన్షన్ ఇవ్వకుండా వెళ్ళేవాడు. ఈరోజు ఇంటింటికి పెన్షన్, ప్రతి ముసలోళ్ళు కోట్లు సంపాదించిన కొడుకులు కూడా పూలు పెడతల్లా. ఈరోజు జగనన్న పూలు పెడుతున్నాడు జనానికి. జగనన్న ముసలోళ్ళకు ఓట్లలో ఖాతా, ₹1 ఆస్తి ఉండేవాడు కూడా ఖాతాలు లేవు. ఒక అనామకుడికి ఓటల్లో భోజనం కానీ టిఫిన్ కానీ పెడుతున్నారు ఒక ముసలోళ్ళకి. ఇలాంటి వ్యక్తిని వదిలిపెట్టి, ఇలాంటి శక్తిని వదిలిపెట్టి ఒక అనామకులకు వేస్తే వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? ఈ రాజ్యాన్ని దోసు తినడానికే కదా. దోపిడీ రాజ్యానికి వేద్దామా మన ఓటు? జగన్ 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 ముసలి అన్నం తినాలంటే జగన్.